హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇక్కడ కాలీఫ్లవరు మళ్ళీ గోరు చిక్కుడుకాయ, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం చేసేది కాలీఫ్లవరు గోరు చిక్కుడుకాయ వేపుడు. ఎలా రెడీ చేసుకోవాలి, ఏమేమి వేయాలి, దీన్ని అయితే కనుక నేను ఒక్క ఉడికించానండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు కాబట్టి నేను ఒక్క ఉడికించి రెండింటిని కూడా వాటర్ తీసేసానండి. వాటర్ లేకుండానే ఉడికించాను. యాక్చువల్లీ నేను కొంచెం జిమ్మేసి ఉడికించాను. దీంట్లోనే బాండ్లీ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిలు, కొంచెం ఆవాలు, దాంట్లోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసానండి, 4 వెల్లుల్లిపాయలు దంచి వేసేసాను. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనకి ఉడికించుకున్న ఇప్పుడు ఉప్పు కూడా వేసేసేయండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. నేను ఉడికించేటప్పుడు ఏమీ వేయలేదు, హాఫ్ బాయిల్ మాత్రమే చేశానండి ఆ వెజిటేబుల్స్ని. ఇక్కడ కరివేపాకు కూడా వేసేసారంటే కనుక కమ్మగా ఉంటుంది. ఇక్కడ గోరు చిక్కుడుకాయలు కూడా వేసేసేయండి. ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలు వేసేయండి. తర్వాత వెంటనే కాలీఫ్లవర్ కూడా వేసేసారంటే కనుక మనకి ఎక్కువగా ఏమి పట్టదండి. ఒక ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏమి తీసుకోదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ కాంబినేషన్ ఒక్కసారి చేసి చూడండి, భలే ఉంటుంది. గోరు చిక్కుడుకాయతో ఏ కాంబినేషన్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి, కానీ రోటీస్లోకి అయితే మరింత బాగుంటుంది. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే ఒక ఉడికిచ్చాం కాబట్టి మనం ఎక్కువ విడిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్. కానీ చాలా బాగుంటుందండి కర్రీ అనేది. కర్రీ కాదు, వేపిళ్ళలాగే ఉంటుంది. మనకి ఆయిల్ తక్కువ వేసుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి. దాంట్లోనే కొంచెం గరం మసాలా, ఏ గరం మసాలా అయినా వేసుకోవచ్చండి. మీకు మ్యాగీ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా మాత్రమే వేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కావాలనుకుంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు వస్తున్నాయి కదా, సో అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం కారం వేసుకోండి, బాగుంటుంది. లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నారంటే సరిపోతుందండి. రోటీస్కి అయితే మరింత బాగుంటుంది, రైస్కైనా బాగుంటుందండి. ఎక్కువగా కారం వేయట్లేదు కాబట్టి మనం. కాకపోతే ఇలా ఒకటి తినలేం కాబట్టి కాంబినేషన్గా పప్పు కానీ లేదా కర్రీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా గోరు చిక్కుడుకాయ అనేది మనకి కాలీఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఎంతో సింపుల్. ఈ ఏపిడిని ట్రై చేయండి ఒకసారైనా కూడా, చాలా బాగుంటుంది. మనం ఒక బౌల్ రెడీ చేసుకుని బౌల్లోకి తీసుకున్నట్టయితే మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. బౌల్లోకి కానీ లేదా ఒక వేరే గిన్నెలోకి కానీ తీసేసుకుంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. చూసారా, మనకి
కాలీఫ్లవర్ గోరుచిక్కుడుకాయ వేపుడైతే మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా ఉంది చూడండి. ఈ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పూర్తి వీడియో చూసాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. Thank you so much. Like and share, subscribe friends.